భారత ఆయుధ సంపత్తి టెక్నాలజీలో అందనంత ఎత్తుకు దూసుకెళ్తోంది. కొత్త ఆయుధాలతో సరికొత్త పంథాలో ప్రయోగాలు చేస్తోంది. ఇప్పుడు అగ్ని ప్రైమ్ మిసైల్ భారత అమ్ముల పొదిలో గేమ్ చేంజర్గా అవతరించనుంది. రైలు పెట్టెనే లాంచ్ ప్యాడ్లా చేసుకుని అగ్ని ప్రైమ్ మిసైల్ నింగిలోకి దూసుకెళ్లి 2000 కిలోమీటర్ల టార్గెట్ను కూడా సునాయాసంగా ఛేదించగలదు. దీంతో భారత రక్షణ వ్యవస్థ శక్తి సామర్థ్యాలపై ప్రపంచం మరోసారి ముక్కున వేలేసుకున్నట్టు అవుతోంది. కొత్త తరం ఆయుధాల రాకతో భారత ఆర్మీ బాహుబలిలా మారనుంది. రైలే లాంచ్ ప్యాడ్, అగ్ని ప్రైమ్ మిసైల్ మరో గేమ్ చేంజర్. ఆధునిక టెక్నాలజీతో దూసుకెళ్తున్న భారత రక్షణ రంగం. కొత్త పంథాలో మిసైల్స్ లాంచింగ్. ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ మరింత బలోపేతం. ఇక్కడ నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లిన మిసైల్ ను లాంచ్ చేసింది ఓ రైల్వే పెట్టెపై నుంచి. ఎస్, దట్ ఈజ్ DRDO. దట్ ఈజ్ ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ పవర్. రైలే లాంచ్ ప్యాడ్ లా మారి 2000 కిలోమీటర్ల దూరాన్ని అవలీలగా ఛేదించగల అగ్ని ప్రైమ్ మిసైల్ ను సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసింది DRDO. దీంతో భారత రక్షణ వ్యవస్థలో మరో గేమ్ చేంజర్ లా మారింది అగ్ని ప్రైమ్ మిసైల్. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆయుధ సంపత్తిని క్రమంగా అప్గ్రేడ్ చేస్తూ కొత్త పంథాలో బలోపేతం చేసుకుంటోంది ఇండియా. ఆయుధ శక్తిలో ఆయువు పట్టు లాంటి మిసైల్స్ విషయంలో మరో చారిత్రాత్మక ముందడుగు వేసింది భారత రక్షణ శాఖ. తొలిసారి రైలుపై నుంచి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించే సామర్థ్యాన్ని పరీక్షించి సక్సెస్ అయ్యింది. అగ్ని ప్రైమ్ క్షిపణిని భారత రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ DRDO డెవలప్ చేసింది. అతి తక్కువ సమయంలో అవసరమైన చోటుకు తరలించి ప్రయోగించేలా రైల్లో తీసుకు వెళ్లేలా ఈ మొబైల్ లాంచింగ్ వ్యవస్థను డెవలప్ చేసింది DRDO. దీన్ని రైల్ బేస్డ్ మొబైల్ లాంచ్ సిస్టమ్ నుంచి ప్రయోగిస్తారు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి నిరంతరం ప్రయాణిస్తూ రైలు మించి అంటే రైలు ద్వారా అంటే ఈ లాంచ్ ప్యాడ్ అనేటువంటిది రైల్వే ట్రాక్ మీద ఒక రైలు మీద అమర్చి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మారుస్తూ దాన్ని లాంచ్ చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి మిసైల్స్ ని అగ్ని ప్రైమ్ మిసైల్స్ ని లాంచ్ చేసిందండి. రక్షణ వ్యూహం అనేటువంటిది పూర్తిగా మారిపోయింది. కారణం ఏంటి అంటే మనకి ప్రిసైజ్డ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ ఏదైతే ఉన్నాయో ప్రిసైజ్ స్ట్రైకింగ్ గురించి దాని గురించి ఆత్మ నిర్భర్ భారత్ లో మరిన్ని కొత్త మిసైల్స్ అనేటువంటి తయారు చేయాలి, శత్రు వ్యూహాలను ముందుగానే ఛేదించాలి అనేటువంటిది భారతదేశం ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచ దేశాలకు తెలియజేసినటువంటి గొప్ప పాఠం. అయితే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఇప్పటికీ కూడా ఫ్లయింగ్ కొఫిన్స్ గా పేరు పొందినటువంటి ఈ యొక్క మిగ్ విమానాలు ఏదైతే ఉన్నాయో వాటికి ఎయిర్ ఫోర్స్ స్వస్తి పలకనుంది. అలాగే మనకి మరిన్ని కొత్త టెక్నాలజీ అనేటువంటిది భారతదేశంలో తీసుకురావడానికి DRDO కృషి చేస్తుందండి. యుద్ధం, అత్యవసర సమయాల్లో మిసైల్స్ ను తీసుకు వెళ్లాలంటే కేవలం రోడ్డు మార్గమే శరణ్యం. కానీ రైల్ బేస్డ్ మొబైల్ లాంచర్ల రాకతో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. తక్కువ రియాక్షన్ టైంలో శత్రువు కంట పడకుండా దేశంలోని ఏ ప్రాంతానికైనా రైల్ నెట్వర్క్ ద్వారా ఈ మిసైల్స్ ను తరలించొచ్చు. పైగా రైల్ బేస్డ్ మొబైల్ లాంచర్ సాయంతో శత్రు స్థావరాలపైకి విరుచుకు పడేలా అగ్ని ప్రో మిసైల్ ను ప్రయోగించొచ్చు. అగ్ని ప్రైమ్ మిసైల్లో చాలా అత్యాధునిక ఫీచర్లున్నాయి. 2000 కిలోమీటర్ల పరిధిని కూడా అవలీలగా ఛేదించే కొత్త జనరేషన్ బాలిస్టిక్ మిసైల్ ఇది. భారత రక్షణ వ్యవస్థకు ఈ మిసైల్ అదనపు బలంగా మారుతుంది. ఇందులో రింగ్ లేజర్ గైరో ఆధారిత ఇనర్షియల్ నావిగేషన్, మైక్రో ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ ను అమర్చారు. దీంతో పాటు GPS, నావిక్ శాటిలైట్ నావిగేషన్లను కూడా వాడుకునే ఆప్షన్ ఉంది. దీని కెనిస్టార్ డిజైన్ కారణంగా తేలికగా ఎక్కడికైనా రవాణా చేసి భద్రపరచవచ్చు. ఇది లాంచింగ్ కు అవసరమైన సమయాన్ని బాగా తగ్గిస్తుంది. ఇప్పటికే అగ్ని ప్రైమ్ మిసైల్ చాలా టెస్టుల్లో తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంది. ఆపరేషన్ సింధూర్ కు ముందు భారత ఆయుధ సామర్థ్యం వేరు.
ఆ తర్వాత ఇండియన్ ఆర్మీ వెపన్ పవర్ వేరు. కొత్త పంథాలో ఆయుధాల తయారీ ప్రయోగాలపై బడ్జెట్ పెంచిన కేంద్రం కొత్త ఆయుధాలని కొనడం, పరీక్షించడంపై దృష్టి పెట్టింది. శత్రువుల గుండెలు గుబేల్మనేలా ఆధునిక ఆయుధాలను తయారు చేసి పరీక్షిస్తోంది. రఫేల్, బ్రహ్మోస్, S-400, డ్రోన్ బాంబ్స్ ఇలా ఒక్కో ఆయుధం గురి తప్పకుండా శత్రువుల్ని తుదముట్టించగల శక్తివంతమైనవి. ఇప్పుడు అగ్ని సిరీస్లో ప్రైమ్ మిసైల్ కూడా అలాంటిదే. రణరంగంలోకి దిగిందంటే ఇక ఊచకోతే అనేలా తయారు చేసి పరీక్షించింది DRDO. ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయంటే శత్రు దేశాలకు తడిచిపోవాల్సిందే. డిఫెన్స్ లో ఆధునిక టెక్నాలజీతో దూసుకెళ్తున్న భారత్. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆధునిక ఆయుధాలపై ప్రత్యేక దృష్టి. పాత టెక్నాలజీ ఆయుధాలకు స్వస్తి. కొత్త టెక్నాలజీ నయా పంథాలో ఆయుధాల తయారీ. రక్షణ రంగంలో భారత్ ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ కొత్త పంథాలో ఆయుధాల తయారీ ప్రయోగాలను చేపడుతోంది. పాత టెక్నాలజీకి స్వస్తి చెబుతోంది. పాత ఆయుధాలకు వీడ్కోలు పలుకుతోంది. నయా టెక్నాలజీ నయా పంథాలో ఆయుధాలను తయారు చేస్తోంది. ఇదంతా ఆపరేషన్ సింధూర్ నుంచి నేర్చుకున్న పాఠం. భారత అమ్ముల పొదిలో చాలానే శక్తివంతమైన మిజైల్స్ ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్కు ముందు మన రక్షణ రంగ వ్యవస్థలోని ఆయుధాల శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి పెద్దగా తెలియదు. కానీ పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు పాక్ టెర్రరిస్టు క్యాంపులపై భారత వాయుసేన విరుచుకుపడ్డ విధానం ప్రపంచ దేశాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. కొన్ని గంటల్లోనే శత్రు దేశమైన పాక్లోకి చొరబడి వెళ్లడం, అక్కడి ఉగ్రవాద స్థావరాలను, ఎయిర్ బేస్లను ధ్వంసం చేసి తిరిగి రావడం ఒకెత్తైతే, యుద్ధంలో వినియోగించిన ఆయుధాలు, టెక్నాలజీ మన సైనిక ఆయుధ శక్తి సామర్థ్యాలకు నిదర్శనంగా నిలిచింది. రఫేల్, బ్రహ్మోస్, S-400, డ్రోన్ బాంబ్స్ ఇలా ఒక్కో ఆయుధం పదునుగా వెళ్లి శత్రు దేశాన్ని భయంతో వణికిపోయేలా చేసింది. ఇందులో ఎక్కువ ఆయుధాలు ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ టెక్నాలజీని అనుసంధానం చేస్తూ భారత్ తయారు చేసినవే. ప్రత్యర్థుల నుంచి ఎదురయ్యే ప్రతి దాడిని సమర్థవంతంగా తిప్పికొడుతూ తిరిగి అటాక్ చేసినవే. అందుకే భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. రష్యా నుంచి 4 S-400లను భారత్ కొనుగోలు చేసింది. చివరి S-400 ఈ ఏడాది చివరికి వచ్చేస్తుంది. వార్ సినారియోలో కనుక చూసినట్లయితే అంతా డ్రోన్ వార్ఫేర్, ఎయిర్ డిఫెన్స్ ఆర్టిలరీ, అలాగే ఎయిర్ స్ట్రైక్స్, ప్రిసిషన్ స్ట్రైక్స్, ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్ వీటికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. అక్కడ సర్ప్రైజ్ అండ్ మెన్యూర్ అనేటువంటిది కోల్పోకుండా మనం ఎజిలిటీని పెంచుకుంటూ మన యొక్క రక్షణ సామర్థ్యాన్ని కనుక మనం పెంచుకున్నాము అంటే ఈ యొక్క కొత్త టెక్నాలజీని తీసుకొస్తూ అందులో ఒక గొప్ప గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఈ రైల్ లాంచ్ ప్యాడ్ అనేటువంటిది, అగ్ని ప్రైమ్ మిసైల్ లాంచ్ చేయడం అనేటువంటి ఒక గొప్ప గేమ్ చేంజర్. ఇలాంటి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో భారతదేశం దూసుకుపోతుంది. ప్రపంచ దేశాల్లో అత్యాధునిక దేశాలు, అలాగే అగ్రగామి దేశాలైనటువంటి అమెరికా, ఫ్రాన్స్, రష్యా లాంటి దేశాలకు గట్టి పోటీ ఇస్తుంది. చైనాకి గట్టిగా బుద్ధి చెప్పబోతుంది. మన ఆయుధాలు అనేటువంటివి ఏమాత్రం కూడా తీసుకోవని చెప్పి ఇలా కొత్త ప్రయోగాల ద్వారా మనం ఎప్పటికప్పుడు ప్రయోగిస్తున్నాం, నిరూపిస్తున్నాం. పాత సాంకేతికతకు వీడ్కోలు పలికి కొత్త టెక్నాలజీకి స్వాగతం పలికే దిశగా భారత రక్షణ రంగం చర్యలు తీసుకుంటోంది.
ఇందులో భాగంగానే దాదాపు 6 దశాబ్దాలకు పైగా భారత వాయుసేనలో అలుపెరగని సేవలందించిన MiG-21కు వీడ్కోలు పలికి కొత్త టెక్నాలజీతో మరిన్ని యుద్ధ విమానాల కొనుగోలుకు ప్రతిపాదనలు, నిర్ణయాలను తీసుకుంటోంది కేంద్రం. భారత వైమానిక దళం కోసం 97 తేలికపాటి MK-1A తేజస్ యుద్ధ విమానాలను తయారు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు ఆర్డర్ ఇచ్చింది. ఇవి 2028 నాటికి పూర్తి స్థాయిలో డెలివరీ అవుతాయి. మరో 100కు పైగా రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రక్షణ శాఖకు ప్రతిపాదనలు చేసింది. వాటిపైన చర్చలు జరుగుతున్నాయి. ఇలా అగ్రదేశాలకు పోటీగా ఇండియన్ ఆర్మీలోకి సరికొత్త ఆయుధాలు రాబోతున్నాయి. ఒక్కో ఆయుధానికి ఒక్కో స్పెషాలిటీ ఉంది. వాటిని సాంకేతికంగా కొత్త పంథాలో వినియోగించే దిశగా DRDA సహా పలు రక్షణ రంగ పరిశోధనా సంస్థలు, స్టార్టప్ కంపెనీలు భాగస్వామ్యమవుతున్నాయి. పటిష్టమైన ఆయుధ సంపత్తిని దేశానికి అందించేందుకు నిరంతరం అలుపెరగక కృషి చేస్తున్నాయి. దట్ ఈజ్ అవర్ ఇండియన్ ఆర్మీ వెపన్స్ స్ట్రెంగ్త్.